7వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక శ్యామలానగర్ రామాలయం సెంటర్ నుంచి జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమవుతుందని ఇస్కాన్ రాజమండ్రి మందిర కమిటీ చైర్మన్ శివానంద నిమాయ దాస్ చెప్పారు. ఇస్కాన్ లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. ఇస్కాన్ మందిరంలో కూడా జగన్నాథ స్వామి కొలువై ఇక్కడ కూడా ప్రతి ఏటా రథయాత్ర నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఇక సాధారణంగా రథయాత్ర అంటే ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారని, అయితే జగన్నాథ స్వామిని రథయాత్రలో మూల విరాట్టును ఉంచుతారని ఆయన చెప్పారు. రాజమండ్రి ప్రతి సంవత్సరం జరిగిన రథయాత్ర చాలా వైభవంగా జరుగుతుంది పూరీ క్షేత్రంలో. సో మనకి ఇక్కడ శ్రీ జగన్నాథ స్వామి ఉన్నారు మన మందిరంలో. ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం మనకి జూలై 7వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. వైటెంక్షన్ రామాలయం దగ్గర నుంచి వైటెంక్షన్ రామాలయం దగ్గర నుంచి మనకి ఈ యొక్క ప్రొసెషన్ ఏదైతే ఉందో శ్రీ జగన్నాథ స్వామి బలభద్ర సుభద్ర సమేతంగా సోదరులతో కలిసి ఈ యొక్క రథోత్సవాన్ని మనం ఇక గోరక్షణపేట మీదుగా మనం జాంపేట కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి శ్యామలా సెంటర్ దగ్గర నుంచి మనకి ఈ యొక్క రాజమండ్రి మోటిపల్లి బస్ స్టాండ్, మహాకాళేశ్వర టెంపుల్ నుంచి ఇస్కాన్ వరకు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని శ్రీ జగన్నాథ స్వామి ప్రత్యేకమైనటువంటి దర్శనం, అది యొక్క ఫామ్ ఏదైతే ఉన్నారో స్వామి, అది ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం మన మీద ఉంటుందన్నమాట. ఎందుకంటే జగన్నాథుడు చాలా ఒక మహాప్రకాశ లీల అంటారు జగన్నాథుని. ఆ రూపం చాలా విశేషమైనటువంటిది. మందిరానికి కూడా రానటువంటి వారికి జగన్నాథుడు మందిరంలో నుంచి బయటకు వచ్చి దర్శనమిస్తారనమాట. అది జగన్నాథ స్వామి తన భక్తుల మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం. అది అందుకని ఈ యొక్క కార్యక్రమాల్లో మన యొక్క రాజమండ్రి భక్తులు, తర్వాత ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరూ కూడా, ఈ యొక్క ప్రజలు, రాజమండ్రి ప్రజలు ప్రజలందరూ కూడా మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి యొక్క శ్రీ జగన్నాథ రథోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ.